నమస్కారం అండి. ఇంకొక సోదరి ప్రశ్నిస్తున్నారు. మేడం, నేను నా భర్త 9 ఇయర్స్ నుండి దూరంగా ఉంటున్నాము. అంటే విడివిడిగా జీవిస్తున్నాము. మాకిద్దరు పిల్లలున్నారు. పాప నా దగ్గరున్నది. బాబు నా భర్త దగ్గర ఉన్నారు. మరి నేను విడాకులు తీసుకోవాలంటే ఏ రకంగా తీసుకోవాలి? మరి పిల్లల పరిస్థితి ఏంటి మేడం అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు తప్పకుండా విడాకులు తీసుకోవచ్చమ్మా. ఎందుకంటే 9 సంవత్సరాలుగా మీరు ఒకరితో ఒకరు కలిసి ఉండకుండా దూరంగా ఉంటున్నారు కాబట్టి లాంగ్ డిజర్షన్ ఉన్నది. ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ అన్నది కూడా ఉన్నది కాబట్టి ఈ డిజర్షన్ గ్రౌండ్ ఆధారంగా మీరు కోర్టును ఆశ్రయించి విడాకులు పొందేటటువంటి అవకాశం పుష్కలంగా ఉన్నది. ఇక పిల్లల గురించి మీరు అడుగుతున్నారు. పాప మీ దగ్గర, బాబు భర్త దగ్గర ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నారని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి ఆ రకంగానే మీ భర్త ఒప్పుకుంటే ఉండొచ్చు. లేకుంటే మీ భర్త దగ్గర ఉన్న బాబు కూడా మీకే కావాలి అనిపించిన పక్షంలో ఆ బాబు కస్టడీ కోరుతూ మీరు కోర్టును ఆశ్రయించవచ్చు. కాకుంటే మీ పిల్లలు మైనర్సో మేజర్సో మీరు చెప్పలేదు. ఇది మైనర్స్కి మాత్రమే వెసులుబాటులో ఉంటుంది ఈ అవకాశము. అంటే కస్టడీ ఆఫ్ మైనర్ చిల్డ్రన్ కింద కేసు వేసుకొని ఆ బాబును కూడా మీకు అప్పజెప్పమని అడగొచ్చు. లేకుంటే ఆల్మోస్ట్ 9 ఇయర్స్ నుంచి మీ బాబు తండ్రి దగ్గర ఉంటున్నాడు కాబట్టి బాబును అడపాదడపా చూసేలాగా అవకాశం కోర్టు ద్వారా మీరు పొందవచ్చు. దీన్నే విజిటేషన్ రైట్స్ అని చెప్పేసి అంటారనమాట. అంటే పాప మీ దగ్గర ఉంటుంది, బాబును భర్త దగ్గర ఉండేటటువంటి బాబును మీరు అప్పుడప్పుడు సందర్శించేటటువంటి అవకాశం ఇవ్వమని కోర్టును మీరు ఆశ్రయించవచ్చు. ఎనీహౌ ఇది మీ భర్తతో డిస్కస్ చేసుకుని మీరు పిటిషన్ తీసుకుంటే బాగుంటుంది. దేని గురించి? కస్టడీ ఆఫ్ మైనర్ చిల్డ్రన్ గురించి. ఇంకా విడాకులు అంటారా? 9 ఇయర్స్ నుంచి మీకు సంబంధం లేదు కాబట్టి విడాకులకు చక్కటి గ్రౌండ్ ఉన్నదమ్మా మీకు. ఓకే.